నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనకి ఫిబ్రవరి 17న మంగళవారం వస్తుంది. అదే రోజు సూర్యగ్రహణంతో పాటు అమావాస్య, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పంచగ్రహ కూటమి ఉందని అంటూ ఉన్నారు. అయితే ఆ రోజు మనం పాటించవలసిన నియమాలంటూ ఏంటి? మన భారతదేశానికి వర్తిస్తుందంటారా? ఏ ఏ రాశుల వారికి అసలు ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 17వ తారీఖున వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో, ఈ అమావాస్య రోజునే మనకి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతూ ఉంది. ఈ సూర్యగ్రహణానికి పంచగ్రహ కూటమి కూడా తోడవుతూ ఉంది. ఇది కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో ఏర్పడుతూ ఉంది. ఈ మంగళవారం కూడా అవడంతో కొంతమందికి నాగసాధువులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు, లేదా ఇప్పుడే కొత్తగా విద్య నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది అనువైనటువంటి కాలం అని చెప్పొచ్చు, అనువైనటువంటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మంగళవారం కూడా ఏర్పడుతుంది కాబట్టి. దీనివలన ముందుగా నష్టాలు మాట్లాడుకుందాం మనం. నష్టాలు. దీని గురించి ఇబ్బందులు, నష్టాలు మాట్లాడుకున్నట్టయితే కనుక ప్రపంచంలోనే అత్యున్నతుడు ప్రపంచం మొత్తం 132 దేశాల గురించి చూసుకున్నట్టయితే కనుక అందరికీ కూడా ప్రాబ్లం, అంటే అందరికీ కూడా సమస్యలు వచ్చేటువంటి కాలం అయితే ఏర్పడుతుంది. మనం ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థకి అయితే కనుక పెద్దగా ఉండేటువంటి తలకాయలు, అంటే ముసలివారని కాదు, పెద్ద స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎఫెక్ట్, ఇబ్బంది కలిగించేటువంటి యోచన అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే కనుక చేతబళ్ళు, ఇప్నడజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, ఏక్షని, ధూమావతి, రూపావతి, అలాగా స్పిరిట్ అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి క్రియలు నేర్చుకునేటువంటి కానీ చేసేటువంటి క్రియలకి కూడా ఆ చేయించి పడితే కనుక ఆ రోజు చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటుంది. ఎవరికైనా ఆ రోజున చేతపడి చేసినా, ఎవరికైనా ఆ రోజున వేరే క్రియలు చెడిపోవడానికి, నాశనం అవ్వడానికి, ఇబ్బంది పడటానికి, బాగుపడకుండా ఉండటానికి, అష్టదిబ్బంది చేయడానికి, అన్ని రకాలుగా వాళ్ళని హింసించి పాడు చేసేదానికి కనుక చేయగలిగితే ఆ రోజున చాలా పవర్స్ వస్తాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి కూడా ఎట్లా ఉంటుందంటే కదా, నెగిటివిటీకి ఎక్కువ ప్రోత్సహించేటువంటి ఉంటుంది. దేశానికి ప్రధాని అయినా, రాష్ట్రానికి సీఎం అయినా సరే ఇబ్బంది పడాల్సింది చేసినట్టయితే కనుక, ఎవరు చేసినా సరే. కాబట్టి వారంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి గురువులతో ముందుగానే పాజిటివిటీ హోమాలు, యజ్ఞాలు చేయించుకోవాలి. చండీ హోమాలు లాంటివి చేయించుకుంటే సరిపోతుంది. అలానే అశ్వమేధ యాగం లాంటివి చేయించుకుంటే కనుక వారి మీద కొంతమేర ఇబ్బందులు కలగకుండా అయితే ఉంటుంది. లేకపోతే కనుక వారి యొక్క ఫోటో దొరికినా సరే, కానీ ప్రపంచ నాశనానికి అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది ఒక రాష్ట్రం, దేశమే కాదండి, ఇది జరగబోయేటువంటి నష్టం. ఇకపోతే మానవ జీవితం ఈ రోజుల్లో ఒక మంచి షర్ట్ వేసుకున్నా కూడా వారి మీద ఏమో ఎంత సంపాదిస్తున్నారో అని కళ్ళు ఉంటాయి. ఎవరైనా సుఖంగా ఒక ఇల్లు కొంటే కూడా వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు ఏడ్చుకుపడేటువంటి సంఖ్యలు ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఎదురుగా ఉన్న వ్యక్తి బాగుపడితే ఓచుకోలేని తత్వం, నవ్వుతుంటే ఓచుకోలేని తత్వం, వాళ్ళు నాశనం అవ్వాలి, వీడు బాగుపడపోయినా పర్వాలేదు వాడు నాశనం అవ్వాలని ఒక తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారితో చాలా ఇబ్బంది కలిగించే విషయాలు. ఇంకోటి, మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. అలా షేర్ చేయడం ద్వారా మన నాశనాన్ని కోరేవారు కానీ మన సుఖాన్ని, మన ఇబ్బందుల్ని, లేకపోతే మనం ఎదుగుతున్నామంటే మాత్రం ఓర్చుకోలేని తత్వాలు చాలా ఉన్నాయి. కాబట్టి వారెవరికి మన పర్సనల్ విషయం చెప్పకుండా ఉండాలి. మన ఫోటోలు షేర్ చేసుకోవడం కానీ ఈరోజు చాలా ఈజీ అయిపోయింది. రీల్స్ ద్వారా కావచ్చు, ఏదో ఒక మాధ్యమం ద్వారా మన ఫొటోస్ చాలా ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. వారి మీద ఎక్కువగా ప్రయోగాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం, ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వారి పిల్లలు అయితే ఆ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో ఒక తెగ సంఘాలు అనేది కొన్ని ఏర్పడ్డాయి, సత్సంగాలని కొన్ని ఏర్పడ్డాయి. ఆ సంఘాలు ఏం చేస్తాయి అంటే కనుక వాళ్ళకు ఒక పెంచి పోషించేటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున భారతదేశంలో. అలాంటి వ్యవస్థలు ఏం చేస్తాయి అంటే డ్రగ్స్, అలానే మత్తుమందులు, అలానే మందు పెట్టడం, మరుగుమందులు అంటారు. ఈ మరుగుమందులు పెట్టడం, హిప్నాటిజం, వశీకరణం ఇలాంటివి చేయించేసి ఆడపిల్లల్ని వశపరుచుకోవడం, అబ్బాయిల్ని వశపరుచుకోవడం, వాళ్ళ సంసారాలను, వాళ్ళ జీవితాలను నాశనం చేయటం, ఇలాంటిది ఒక తెగ ఏర్పడింది. ఇది చాప కింద నీరులాగా మొదలవుతుంది మన భారతదేశంలో. కాబట్టి ఇలాంటి వ్యవస్థకి దూరంగా ఉండాలంటే కనుక మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు కానీ, మనకు సంబంధించిన షేర్ చేసుకోవాల్సిన విషయాలు కానీ చేయకుండా ఉండాలి. వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నానంటే కనుక, ఈ అమావాస్య రోజు వచ్చేటువంటి గ్రహణం మంగళవారం, పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజు చేయించేటువంటి గురువులు కావచ్చు, సాధువులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తే కనుక ఇబ్బంది పడేది ఎవరయ్యా అంటే కనుక చివరికి సగటుగా ఉండేటువంటి మనిషి ఇబ్బంది పడతా ఉంటారు. ఒక భార్య భర్త దూరం అయితే ఉన్న వాళ్ళందరూ కూడా చెట్టుకోలు గుట్టుకోలు అవుతూ ఉంటారు. ఇది ఒక సమస్య అయితే కనుక, కన్న పిల్లలు దూరం అయితే, ఒక వయసుకు వచ్చిన వాళ్ళు దూరం అయితే కనుక వారి బాధ ఎట్లా ఉండేది అంటే నరక యాతన ఉంటుంది.
ఇవన్నీ కూడా పడకుండా ఉండాలంటే కనుక పిల్లలు కూడా నచ్చ చెప్పుకోవాలి, మన పర్సనల్ ఎవరు షేర్ చేయకుండా ఉండాలని చెప్పాలి. ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్ గడప అవతలే ఉండాలి, గడప యువతలు ఉండకూడదని చెప్పేసి సానుకూల వాతావరణం ఒక ఫ్రెండ్షిప్ చేస్తే కనుక ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా భయంతో ఖచ్చితంగా ఉండాలి. దేవుడు అంటే మనకు భయం ఉండాలి. అలానే ఇవన్నీ కూడా చాలా భయంతోనే ఉండాలి. లేదంటే కనుక నాలాంటి వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. అంతే కదా, ఎక్కడో చెడిపోతూ ఉంటారు. మళ్ళీ సురేష్ గురు గారు ఎక్కడ ఉన్నారని వెతుకుతూ ఉంటారు. మనం ఏంటంటే చెడు చేసేవాళ్ళం కాదు. అలాంటి చెడిపోయిన అటువంటి ఇబ్బంది పడి అలాంటి చేయించుకొని పడతారు. వాటి వల్ల అన్ని రకాల ఇబ్బంది పడే వాళ్ళందరికీ మనం రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి మన దాకా రాకుండా ఉండాలంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే ఖచ్చితంగా మన అమావాస్యకి ఏదైతే ఫిబ్రవరి 17వ తారీఖు వచ్చే అమావాస్య రోజు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ప్రికాషన్స్ అవి. ఎవరికైనా బట్టలు ఇవ్వటం కానీ, ఎవరికైనా చెప్పులు ఇవ్వటం కానీ, ఎవరికైనా హెయిర్ ఇవ్వటం కానీ, ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వటం కానీ, మన చేతి నుంచి వస్తువు ఇవ్వటం కానీ, ఎవరి దగ్గర తినడం కానీ, షేర్ చేసుకోవడం కానీ ఏమీ చేయకూడదు. ఆ రోజున ఏమీ చేయకూడదు. ఆ రోజు ముందు నుంచి రోజు కూడా ఏం చేయకూడదు. ఎవరైనా బట్టలు ఇప్పిస్తానంటే వెళ్ళకూడదు. ఎవరైనా ఫుడ్ పెడతానంటే వెళ్ళకూడదు. ఫుడ్ తీసుకోకూడదు. అలాంటి వాటిలోనే కల్పిస్తారు, అలాంటి వాటిలోనే మంత్రం చేసిస్తారు, అలాంటి వాటిలోనే తంత్రం చేసిస్తారు. అలాంటివి తినిపిస్తుంటారు అనమాట. అలాంటివి చేయకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం. ఎందుకంటే ఒకసారి బాడీలో ఆపరేషన్ చేశారంటే ఆ బాడీ అంత ఇదిగా అయితే మనకి ఇమ్యూనిటీ మళ్ళీ రాదు. ఇదంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఆల్రెడీ చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇదొకటి ఈ అమావాస్య గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరొకటి, ఈ పంచగ్రహ కూటమి ఎక్కడ ఉందంటే కనుక అక్కడ వచ్చేసి చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇన్ని రకాల గ్రహాలు కూడా మనకి ధనిష్ట నక్షత్రం రోజున వస్తున్నాయి. ధనిష్ట నక్షత్రం కుంభరాశిలోనే ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సమయం వచ్చేసి మనకి భారతదేశ టైం ప్రకారం, వర్తమాన టైం ప్రకారంగా అయితే ఉదయం 10:52 నుంచి సాయంత్రం 3:50 వరకు కూడా ఈ గ్రహణ ఛాయలనే కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రహణానికి 6 గంటల సమయం ముందు నుంచే గ్రహణ స్థూలం అని ఉంటుంది. గ్రహణం అనంతరం 3 గంటల స్థూలం అని ఉంటుంది. మనము భారతదేశ వర్తమాన ప్రకారంగా అయితే కనుక భారతదేశంలో రానున్నప్పటికీ కూడా సూర్య భగవాను ప్రతిరోజు సూర్యచంద్రుల్ని దేవతలుగా మనం కొలుసుకుంటాం కాబట్టి ఆ ఒక గ్రహ ఛాయలు కూడా మన మీద ఉంటాయి. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆరోగ్యం బాగలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రికాషన్స్ వర్తించవు. వారు సమయానికి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. మనం వాడే డ్రగ్స్ కన్నా గొప్ప అటువంటి చెడు అయితే కాదు. కాబట్టి మనం వాడే డ్రగ్స్కి అయితే ఈక్వల్గా యాంటీ ఉంటుంది. కాబట్టి మనం మందులు వాడుకునే ఏదైనా ఉంటే కనుక వారు ఏదైనా తినొచ్చు, ఏ సమయమైనా తినొచ్చు. నాన్ వెజ్ భుజించకుండా ఉంటే చాలు. ఇది ఆరోగ్యం బాగలేనటువంటి వారికి వర్తించదు. మరొక విషయము, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలు ఉంటారు. బారసాల కానిటువంటి చంటి పిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారికి అవకాశం ఉంటే బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యకిరణాలు వారి మేము పడకుండా ఉండాలి. వారు వాటర్ తాగొచ్చు, లిక్విడ్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఘన పదార్థాల కన్నా కూడా లిక్విడ్ తీసుకోవచ్చు. ఆ రోజంతా కూడా గోంగూర, ఆలు, క్యారెట్స్ ఇలాంటి ఏం తినకూడదు. అంటే గడ్డ కూరలుగా ఉండేటువంటి ఏం తినకూడదు. వంకాయ, ఆలు, గోంగూర అయితే అస్సలు తినకూడదు. ఎగ్ తినకూడదు ఆ రోజున. ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. గర్భిణీ స్త్రీలు గడప నుంచి బయటికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకి అవకాశం ఉంటే కనుక చాలా మంచిది. అలా రావాల్సి వస్తుంది అంటే కనుక వారు గోధుమలతో చేసిన ఏదైనా ఉంటే అది తినేసి రావచ్చు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆకాశానికి వెళ్ళి చూస్తే ఏదో నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఏదో కనిపిస్తున్నాయి అంటే ఆ చెడు క్రియ వల్ల మనకి పుట్టేటువంటి బిడ్డ ఏదైతే ఉంటుందో ఆ బిడ్డకి అంగవైకల్యం అనేది వస్తూ ఉంటుంది. ఉమ్ము నీరు మింగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉమ్ము నీరు మింగే అవకాశాలు ఉంటాయి. అలానే తల్లికి కూడా కొంచెం ఆరోగ్య సమస్య వస్తాయి కాబట్టి రావద్దు అని చెప్తారు బయటికి. కాబట్టి ఈ గ్రహణ స్థూలం అయితే మాత్రం అయిపోయేంత వరకు స్నానం ఆచరించి ఇంట్లో దీపం చేసుకుంటే, దీపం పెట్టుకుంటే సరిపోతుంది. ఆలయానికి వెళ్ళేవారు ఆలయానికి వెళ్ళవచ్చు. గ్రహణానికి ముందు, గ్రహణానికి తర్వాత స్నానం చేయాలి. ఈ గ్రహణం సమయంలో తినేటది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా గ్రహణం అనంతరం స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మనకి ఏ సమయం నుంచి స్టార్ట్ అవుతుందండి టైం చూసుకుంటే? అదే ఉదయం వచ్చేసి 10:52 నుంచి మధ్యాహ్నం వచ్చేసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం అనుకుంటారు. సాయంత్రం వచ్చేసి 3:50 వరకు ఈ గ్రహ ఛాయలు అనేది కనిపిస్తుంది. దానికి 6 గంటల ముందు నుంచే గ్రహణం మొదలవుతుంది. సాయంత్రం మనకి వచ్చేసి 6 వరకు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధానం ఉంటుంది. ఇది పగలే ఉంటుంది మన భారతదేశంలో. కాబట్టి అందరూ కూడా ఇలా ఉండాలి. దేవుని అనుగ్రహంతో ఉండాలి. ఇక గ్రహణం అనంతరం అయితే కనుక ఎవరికైనా దోషాలు ఉన్నట్టయితే కనుక, ఏదైనా నాగదోషాలు, కుజదోషాలు, కాలసర్పదోషం ఇలాంటి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కనుక వారు కాలసర్పదోషానికి కావచ్చు, రాహుకేతు దోషానికి కావచ్చు, కలత దోషానికి కావచ్చు, ఎక్కడైనా శివాలయంలో అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే కనుక గ్రహ దోషాలకు శాంతి హోమం చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక ఎక్కడైనా సరే వారు జపం చేయించుకోవచ్చు. గ్రహాల సంబంధించిన జపం చేయించుకుంటే ఖచ్చితంగా ఆ గ్రహాలు కూడా సానుకూల పడతాయి. కాబట్టి ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే చాలా మంచిది. రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన
తీసుకోవాల్సిన ప్రికాషన్ అయితే మనం మొదట్లో అనుకున్నది. ఇక్కడ సగటుగా ఉన్నటువంటి మనుషులు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే మాత్రం కామన్‌గా ఇలా తీసుకుంటే కనుక ఈ గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇకపోతే ఈ రాశుల వారికి మనం చూసుకున్నట్లయితే ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందండి ఎక్కువగా? ఖచ్చితంగా ఈ గ్రహణానికి సంబంధించిన ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన ధనిష్ట నక్షత్రం ఒకటే కాకుండా రాసులు గ్రహాలు కూడా అక్కడ బుధుని గ్రహం ఉంది, అలానే శుక్ర గ్రహం ఉంది, ఇంకా కూడా రవి గ్రహం ఉంది, చంద్రగ్రహణం ఉంది, రాహు ఉన్నాడు. ఇక్కడ ఎన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన అన్ని కూడా ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువగా ఇబ్బంది అయితే మాత్రం కుంభరాశి వారికి అయితే ఎక్కువ బాధ్యత కనిపిస్తుంది. కుంభరాశి ఒకటి, వృషభ రాశి వారికి బాగా ఇబ్బంది కలిగిస్తుంది, కర్కాటక రాశి వారికి కూడా కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది, కన్యా రాశి వారికి కూడా కొంతమేర అయితే ఖచ్చితంగా వారికి ఇబ్బంది లేదు అని చెప్పలేము. అయితే ఈ 4 రాశుల వారికి ఇబ్బంది ఏంటంటే కనుక పెళ్లి కాని వారికి అయితే పెళ్లికి కొంచెం టైం పట్టేలా ఉంది. 3 మాసాలు అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడానికి కొంచెం సమయం పట్టింది. పెళ్లి అయినా కూడా మధ్యలో ఏదైనా గొడవలు రావడమా, పెళ్లిపేట మీద లేచిపోవడమా, తగాద గొడవలు పెట్టుకోవడమా, కోర్టు వరకు వెళ్ళే సమస్యలు ఉండడం అయితే ఉంటుంది. ఆర్థిక సమస్యలు అయితే కనుక ఎవరిని నమ్మడం వల్ల మోసపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి వీరి వారికి అయితే. ఇక వృశ్చిక రాశి వారికి ఇబ్బంది ఉంటుంది. అలానే కనుక మకర రాశి వారికి కూడా కొంత ఇబ్బంది కనిపిస్తుంది. ఈ 2 రాశుల వారికి అయితే కనుక ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దూర బంధువులతో కానీ, దూర ఫ్రెండ్స్తో కానీ, ఫ్రెండ్షిప్తో వాళ్ళతో కానీ, కొలీగ్స్తో కానీ, జాబ్ విషయంలో కావచ్చు, అలానే ప్రయాణం చేసే విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి ఒకటి, కుంభరాశి వారికి ఒకటి, ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా కనిపిస్తుంది. ఈ 2 రాశుల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా గ్రహణానికి సంబంధించినటువంటి దోషానికి పర్యాపంచలు అవ్వాలంటే కనుక మేజర్గా 12 రాశుల వారికి జాబ్ నుంచి ఇబ్బందులు ఉంటాయి, అలానే డబ్బు నుంచి ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యం నుంచి ఇబ్బందులు ఉంటాయి. ఈ మూడే కాకుండా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆస్తులు నష్టపోయేదానికి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ద్వాదశ రాశులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అతి ఖర్చులకు పెట్టకూడదు, అంటే విపరీతమైన ఖర్చులు పెట్టకూడదు. ఒక సినిమా చూడాలి అంటే కనుక మిడిల్ క్లాస్గా మామూలుగా వెళ్తే కూడా సరిపోతుంది. ఆ హై క్లాస్లో సినిమా చూడాలంటే ఎంత ఖర్చు అవుతుందో అలానే డబ్బులు కూడా వారు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. లేకపోతే కనుక రానున్నటువంటి 3 మాసాల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రికాషన్స్ ఇలా తీసుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా అన్నీ కూడా సానుకూల పడేటువంటి విషయం, అనుకూలత కనిపిస్తూ ఉంది. ఈ గ్రహణానికి అందరూ కూడా ఇలాంటి నియమాలు పాటించడం వలన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇక ఆ గ్రహణ సమయంలో కనుక ఏదైనా దేవుణ్ణి తలుచుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఓం నమో నమ శివాయ నమః అనే మంత్రాన్ని తలుచుకోవచ్చు. లేదంటే కనుక మా హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, లలిత సహస్రనామం చదువుకోవచ్చు. అలానే ఓం శుక్లం వరదరం విష్ణు సహస్రం, అలా ఏదైనా సరే మనకి చదువుకునేటువంటి విధానం ఉంటుంది. ప్రతి నామం కూడా చదువుకోవడం చాలా మంచిది. ఆలయాల్లో కాదు, ఇంట్లో చదువుకోవడం చాలా మంచిది. సహస్రనామాలు ఏవైనా సరే చదువుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కొంతమంది అమావాస్య రోజు కొన్ని దానాలంటూ చేస్తూ ఉంటారు, కొంతమంది అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఆ రోజు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఆ రోజైతే కనుక దానాలు చేసుకోవచ్చు. తీసుకున్నవారు ఉంటే ఏ దానం చేయొచ్చు. దానికన్నా ముందు శివరాత్రి పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి శివరాత్రి పర్వదినాన్ని పెద్దలు చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అమావాస్య ముందే చేస్తారు. ఇక ఆ రోజు వీరు చేయాలనుకుంటే కనుక సముద్రం, నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో కనుక స్నానం ఆచరిస్తే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అలానే దానాలంటే ఏదైనా సముద్ర దేవుడికి వెళ్ళి అయితే నది అమ్మవారికి ఇస్తే చాలా మంచిది. ఏదైనా నవగ్రహాలకు దానం చేస్తే చాలా మంచిది. ఆ రోజు ఆలయాలు ఉండవు కాబట్టి ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ ఆ దానం తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఎవరైనా తెలియని వాళ్ళు తీసుకుంటారు. ఇక పెద్దవాళ్ళు ఆడుకునేవారు ఇట్లా ఉంటే వారు దానాలు తీసుకుంటారు, ఇవ్వచ్చు. ఆ రోజు తీసుకునే వాళ్ళంటే ఏ దానం చేయొచ్చు. బట్టలు దానం చేస్తే చాలా మంచిది. పాతవి కాదు, కొత్త బట్టలు తీసుకుని దానం చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్నట్టు పాత వస్తువులు ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. మనం వాడనివి, పెద్దలు వాడేవి వస్తువులు ఉంటే దానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసుకుంటే చాలా మంచిది, తినేవారు ఉంటే కనుక. చాలా చక్కగా తెలుసా గురుగారు, ధన్యవాదాలు.